Hello guys, welcome back to my YouTube channel Chandana Shyam. సో ఈ వీడియో ఏంటి అని చెప్పే ముందు ఇక్కడ నేను ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. ఇక్కడ సూపర్ ట్రామ్ టికెట్ మేము ఎప్పుడు డే పాస్ తీసుకుంటాం కదా, కానీ నాకు ఇక్కడ ఈసారి చైల్డ్ టికెట్ ఇచ్చారనమాట. నేను ఏ యాంగిల్లో వాళ్ళకి చైల్డ్ లెక్క కనిపించానో తెలీదు, కానీ అదే అక్కడ కొంచెం ఫన్నీ ఇన్సిడెంట్ అయింది. ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. సో ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారనమాట, అక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ నాన్ వెజ్ ప్రైస్ ఎంత అని ప్రతిసారి నన్ను ఏ కాల్ చేసినా ఎవరికి చేసినా అడుగుతూ ఉంటారనమాట. సో ఎందుకు ఇక్కడ ఒక లోకల్ మార్కెట్ ఉంటుంది సిటీ సెంటర్లో. సో అందుకే నేను ఈ వీడియో ఎందుకు షూట్ చేసి మీకు చూపించకూడదు అని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను. దానికంటే ముందు ఇంకా ఇప్పుడు ఇక్కడ నవంబర్ వచ్చేసింది కదా, సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. సో అది కూడా చూపించినట్టు అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో ర్యాండమ్గా స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ నాని చూసారా, ఎప్పుడు చెప్తా కదా, సిటీ సెంటర్కి వెళ్తే నాని వాక్ చేయాలి, అంటే ప్రామ్లో అస్సలు కూర్చోడు అనమాట. మేము ప్రామ్ తీసుకెళ్ళినా. సో అండ్ నానికి కూడా కొంచెం ఎప్పుడు ఇంట్లోనే ఉండి, అదే చెప్తా కదా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడని. సో వీకెండ్స్ ఇలా బయటికి వెళ్ళినప్పుడు మేము నానిని అలో చేస్తాం వాక్ చేయడానికి, ప్రామ్ ఉన్నా సరే. అండ్ చూసారా, మా సిటీ సెంటర్, నాకు షెఫీల్డ్లో నా ఫేవరెట్ స్పాట్ ఏదన్నా ఉంది అంటే సిటీ సెంటర్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టము. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే, అంటే లైక్ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. ఇక్కడ కిడ్స్ చాలామంది ఉంటారు, నాని ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఇప్పుడు ఇక్కడ ట్రీస్ అన్నీ, ఇంకా లీవ్స్ అన్నీ, ఫాల్ సీజన్ అనమాట, లీవ్స్ అన్నీ రాలిపోతాయి. సో ఇంకా ఫైనల్గా ఒకసారి చూసేద్దామని చెప్పి సో వెళ్ళాము. సో ఆ రోజు మేము వెళ్ళిన రోజు హాలోవిన్కి ఇంకొక 2 days ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వాళ్ళందరూ హాలోవిన్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఫోటోషూట్ చేస్తున్నారు. నాకు కూడా నానికి హాలోవిన్ కాస్ట్యూమ్ చేయాలని చాలా ఉండే, కానీ ఇట్ డజంట్ వర్క్అవుట్, బట్ ఓకే, దట్స్ ఓకే. అండ్ ఇక్కడ ఇంకా చెప్పా కదా క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి, అండ్ ఫాల్ సీజన్ కూడా. మేము అలా వెళ్తుంటే లీవ్స్ అన్నీ రాలిపోతున్నాయి. అండ్ క్రిస్మస్ అదే ఇంకా వీకెండ్ వస్తే చాలు, అందరూ ఇలా చాలామంది ఉంటుంది. నార్మల్ డేస్ కన్నా నవంబర్ అండ్ డిసెంబర్లో సిటీ సెంటర్ ఫుల్ రష్ ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను చెప్పా కదా మూర్ మార్కెట్ అని, ఇదే చాలా అంటే లైక్ చాలా ఐటమ్స్ దొరుకుతాయి మూర్ మార్కెట్లో. అంటే లైక్ అన్ని కంట్రీస్ వాళ్ళు ఇక్కడ షాప్ చేయొచ్చు. ఇది ఒక లోకల్ స్టోర్ అనమాట. లైక్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, ఆఫ్రికన్స్ వాళ్ళందరూ ఇక్కడ షాప్ చేస్తారు. ఇక్కడ నేను ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పలేను, కానీ మీకు నేను రఫ్ క్యాలిక్యులేషన్ ఇస్తాను. సో 1 pound అంటే 100 rupees అనుకోండి. సో ఇక్కడ 2 for 1 pound అంటే ఒక్కొక్క మ్యాంగో ప్రైస్ వచ్చేసి 50 rupees అనమాట. అలా ఇండియాలో ప్రైజెస్ నాకు నిజంగా తెలీదు. సో మీరు ఈ వీడియో చూసి నాకు ఇండియాలో ఎంత ప్రైజెస్ ఉన్నాయని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ విల్ కంపేర్ ద ప్రైజెస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ ఇక్కడ పిక్లింగ్ ఆనియన్ 1.76 kilo. అండ్ నెక్స్ట్ ముల్లంగి వచ్చేసి 2 pound ఈచ్, అంటే 200 rupees ఒకటి. ఇక్కడ వాటర్ మిలన్ ఒక ఫుల్ వాటర్ మిలన్ వచ్చేసి 3.50 అంటే 350 rupees. అండ్ పైనాపిల్ ఐ థింక్ 1 pound. అండ్ ఇలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆ ప్రైజెస్ ఉన్నాయి. సో మీరు కంపేర్ చేసుకోండి. స్ట్రాబెర్రీ వచ్చేసి 1.5 150
150 అంటే లైక్ 150 రూపీస్ అదొక బాక్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్ అయితే నాకు అసలు తెలియని కూడా తెలియవు. బ్లూబెర్రీ, రాస్బెర్రీ నా ఫేవరెట్. కానీ రీసెంట్ ఫేవరెట్ వచ్చేసి బ్లాక్బెర్రీ. ఫస్ట్ నేను చూసినప్పుడు ఏంటి ఇలా ఉంది అనుకున్నాను, కానీ తింటే మాత్రం చాలా ఎమ్మీగా ఉంది. నాకు చాలా చాలా నచ్చింది. అండ్ అక్కడ యాపిల్స్ వచ్చేసి 6 for 1 pound అని ఉంది కదా, రెడ్ యాపిల్స్. సో అంటే 6 యాపిల్స్ వచ్చేసి 100 రూపీస్ అని. అండ్ నాని మేము షాప్ చేస్తున్నప్పుడు ఇలా కూర్చొని తింటూ ఉంటాడనమాట. సో దట్ కామ్గా ఉంటాడని చెప్పి ఇస్తాను. అండ్ ఇక్కడ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పినాచ్. యూజువల్లీ నార్మల్ స్టోర్స్లో అయితే స్పినాచ్ 99 రూపీస్ అంటే 100 రూపీసే, కానీ ఇక్కడ 150 రూపీస్ ఉంది అదొక ప్యాక్ వచ్చేసి. అండ్ దాని తర్వాత జింజర్, గార్లిక్, క్యారెట్ 1 కిలో 88 రూపీస్. గార్లిక్ ఒక 10 గార్లిక్స్ ఉంటాయి 150 రూపీస్. అండ్ బీట్రూట్ వచ్చేసి 1 కిలో 200 రూపీస్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాబేజెస్ అని చెప్పా కదా, ఇలా ప్రీమో క్యాబేజ్, రెడ్ క్యాబేజ్, వైట్ క్యాబేజ్ అని చాలా ఉంటాయి. నేనైతే ఓన్లీ వైట్ క్యాబేజ్ యూస్ చేస్తాను అండ్ లెట్యూస్ అప్పుడప్పుడు. సో ఇలా అన్నీ 99p 1p అంటే 99 రూపీస్, 100 రూపీస్. అండ్ వైట్ క్యాబేజ్ మాత్రమే 110 రూపీస్. అండ్ ఆనియన్స్ కూడా 1 kg ఐ థింక్ 4 kg 2.20 ఉండే అంటే 200 రూపీస్ 4 kg. లెమన్ 5 లెమన్స్ 1 pound అంటే 100 రూపీస్. ఇలా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. ఇలా ఇది లోకల్ స్టోర్. మెయిన్ స్టోర్లో అంటే అది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. మనమే ఇలా మోర్లో షాపింగ్ చేస్తాం కదా అలా. అండ్ కాలీఫ్లవర్ వచ్చేసి 99, అది కూడా 100 రూపీసే. పైనాపిల్ 150 రూపీస్ ఒకటి. మష్రూమ్ 350, 300 1.50 అంటే 150 రూపీస్. అండ్ ఇక్కడ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయన్నమాట. నాన్ వెజ్. నేనైతే ఫస్ట్ టైం ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని చూడడం. కొన్ని అయితే నాకు అస్సలు తెలీదు. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ అవి ఒక 10 ఉంటాయేమో 150 రూపీస్. అండ్ ప్రాన్స్, ఇవి ఏంటో షెల్లో పురుగులు ఉంటాయి కదా అవి. క్రాబ్స్ వచ్చేసి 22 pounds అంటే 2200 రూపీస్ పర్ కిలో అనమాట. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, నాకు తెలీదు. అండ్ ఇక్కడ చికెన్ వచ్చేసి 3 kg 6.50 అంటే 650 రూపీస్ ఉత్త డ్రమ్ స్టిక్స్. ఇక్కడ చికెన్ ప్రైజెస్ వచ్చేసి అంటే ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చికెన్ ఫిలెట్ 4 kg 227 అంటే 2700 రూపీస్. చికెన్ ఫిల్లెట్స్ అంటే బోన్ లేకుండా ఏం లేకుండా ఉంటుంది కదా ఆ పార్ట్ వచ్చేసి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజెస్. అండ్ ఇవన్నీ వచ్చేసి సాసేజెస్. దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసేజెస్ ఉంటాయి. సో అండ్ ఇక్కడ అదే సాసేజ్ ఎనీ ట్రే వచ్చేసి ఎనీ ట్రే ఫర్ 2 pounds అంటే ఏ ట్రే అన్న తీసుకుంటే 2 pounds ఓన్లీ సాసేజెస్. అండ్ ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లో అది వేరేది. అండ్ ఇక్కడ పోర్క్ లయన్స్ అంట. సో నాకైతే ఈ మార్కెట్ చూసి భయం వేసేసి నేను ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. అస్సలు ఇన్ని ఉంటాయా అని నాకు ఆ రోజే తెలిసింది. సో పోర్క్ చాప్స్ అంట, బీఫ్ అని ఏవేవో ఉన్నాయి. నేను యూజువల్లీ ఆ సెక్షన్కి వెళ్ళాను, మీ అందరికీ చూపించాలని చెప్పి నేను వెళ్ళాను ఆ సెక్షన్కి. అండ్ ఇక్కడ ఇదే చికెన్ వింగ్స్ కిలో వచ్చేసి 3.40 అంటే 340. ఇక్కడ టర్కీ లెగ్స్ అంట. సో టర్కీ వింగ్స్ కిలో 348 రూపీస్. చికెన్ బ్రెస్ట్ వచ్చేసి కిలో 490 రూపీస్. ఇలా డిఫరెంట్. ఇప్పుడు హోల్ చికెన్, ఒక ఫుల్ హోల్ చికెన్ తీసుకోవాలి అంటే 7 pounds అంటే 700 రూపీస్. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. నేను తీసింది 1% మాత్రమే, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట అక్కడ. నా వల్ల అసలు చూడ్డానికే అవ్వలేదు, ఇంకా షూట్ చేస్తే మీరు కూడా అందరు భయపడతారని చెప్పి నేను తెలియదు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ర్యాబిట్ ఇది. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ర్యాబిట్ని అలా కట్ చేసి పెట్టారు. అండ్ ర్యాబిట్ ప్రైస్ వచ్చేసి ఐ థింక్ 5 pound ఎంతో ఉంది, కనిపించలేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏదో ఉంది, ఏంటేంటో ఉన్నాయి, నాకు అస్సలు అర్థం కాలేదు. మేమైతే ఓన్లీ చికెన్ సెక్షన్కి వెళ్ళి
సో అక్కడ చూసారు కదా, చికెన్ డ్రమ్ స్టిక్స్, ఫిల్లెట్స్, చికెన్ బ్రెస్ట్ అని ఏదేదో ఉన్నాయి. అండ్ ఇంకా అలా అమ్ముతారనమాట నాన్ వెజ్. అండ్ ఇది లోకల్ స్టోర్స్ అన్నీ ఉంటాయన్నమాట. అదే మూర్ అంటే లైక్ లోకల్ ఇండియన్ గ్రాసరీస్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. సో ఇదన్నమాట ఈ వీడియో. సో హోప్ అందరికీ ఒక ఐడియా వచ్చింది యూకేలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఎంత కాస్ట్లీ అని చెప్పి. అండ్ ఇంకా మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ నాని పనుకుంటాడు, ఎందుకంటే అంత వాక్ చేస్తాడు కదా అందుకు. అండ్ ఇక్కడ ఏంటంటే ట్రామ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ వెహికల్స్ వెళ్తుంటే ట్రామ్ స్లో అవుతుంది. అండ్ ఫస్ట్ టైం నేను ఇక్కడ ట్రాఫిక్ చూసింది మా అపార్ట్మెంట్ దగ్గర. సో ట్రామ్ వెళ్తున్నప్పుడు వెనకాల కార్స్ లిటరల్లీ చాలా దూరం వరకు అలా వెయిటింగ్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇది మా ఏరియా. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఐ థింక్ ఈ వీడియో నచ్చింది, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందన శ్యామ్. అండ్ మా రూమ్ నుంచి లైక్ సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుందో నాకు చాలా చాలా ఇష్టం. అండ్ మేము రిటర్న్ ఇండియా అంటే లైక్ ఇంటికి వచ్చిన తర్వాత నాని ఇంకా సన్నీ ఉందని చెప్పి లేసేసాడు. మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చింటే ఆడుకుంటూ ఉన్నాడనమాట. సో that's it guys, hope you like this video. If you like this video please do like, share, subscribe to my channel Chandana Shyam. And ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో please let me know in the comment box so that I can film the videos for you. Thank you guys, bye bye. No, my teacher. Okay, it's yours. No, no. Nani, catch. Uh-oh.